హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. నేను ఇప్పుడు ఒక డిష్లో ఒక గ్లాసు గోధుమ పిండికి ఒక స్పూను ఉప్మా రవ్వ వేసి చిటికెడు సాల్ట్ వేసి కొంచెం ఇలా తడి పొడిగా కలిపి ఉంచాను. ఒక 15 నిమిషాలు ఉంచుదాం. అలాగా ఈలోపు కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసి బాగా కడిగిన 2 బంగాళాదుంపలు వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకుందామని దీన్ని స్టవ్ పై పెడుతున్నాను అన్నమాట. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అవి దుంపలు బాగా ఉడికిపోతాయి. పసుపు ఉప్పు వేయడం వల్ల చాలా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. బాగుంటుంది. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయి వీటిని ఒలుచుకుందాము. నేను పూరీ కర్రీ కోసం చిన్న దాక పెట్టాను చూడండి. దానిలో మనం స్టవ్ ఆన్ చేసి పెట్టాను. దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి వేయించుకున్న తర్వాత ఈ బంగాళదుంపలు కూడా ఒలిచి వేసుకుందాము. ప్రస్తుతానికి బంగాళదుంపలు ఒలిచి ముక్కలు కట్ చేస్తున్నాను అన్నమాట. ఇవి 2 బంగాళదుంపలు బాగా నీట్గా పొట్టు ఒలిచేసి ముక్కలు చేసి పెట్టాను. తర్వాత 2 ఉల్లిపాయలు కూడా చక్కగా కట్ చేసి పెట్టాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలు చేసి పెట్టాను. అవన్నీ కూడా మనం ఈ పూరీ కర్రీ కోసం ఉపయోగించుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న డిష్లో నేను ఆయిల్ వేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత అది కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం. చాలామంది పూరీ కర్రీ చేస్తారు, కానీ ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం ఆయిల్ వేసాను డిష్లోను. ఒక గరిటె అంటే చిన్న గరిటెడు వేసాను. అది ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు వేస్తున్నాను. ఇంకేమీ వేయను, అవి మాత్రమే వేస్తాను. తర్వాత కూర ఉడికేటప్పుడు మాత్రం పచ్చి కరివేపాకు వేస్తాను అన్నమాట. ఇది నా స్టైలు. ప్రస్తుతానికి ఆయిల్ కాగుతుంది కదా, ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకుందాము. నేను ఈ పూరీ కర్రీ చేయడానికి 1 కప్పు శనగపిండి తీసుకుంటే దానికి 4 కప్పులు వాటర్ వేసుకోవాలి కర్రీలోను. తర్వాత 1 కప్పు నీళ్ళతో శనగపిండి కలిపి పెట్టుకోవాలన్నమాట. అలాంటప్పుడు చాలా మనకి పూరీ కర్రీ చాలా బాగా వస్తుంది. అదేవిధంగా అల్లం తురుము కూడా వేసుకోవాలి. చూపిస్తాను నేను. ఫస్ట్ పోపులు వేసుకుందాము. ఆవాలు మినపప్పు జీలకర్ర 3 వేసాను. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అంటే 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అవి పచ్చిమిర్చి కలిపి వేసేసుకుందాం. వేసుకుని ఇవి ఉడుకుతూ ఉండగానే వేగుతూ ఆయిల్లో వేగుతూ ఉండగానే మనం చిన్న అల్లం ముక్క తురిమి వేసుకుందాం అన్నమాట. చిన్న అల్లం ముక్క తురిమి వేసుకుందాం. ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే అదే చిన్న అల్లం ముక్క తురిమి వేసుకోవడమే ఈ కర్రీ స్పెషల్. అలా అల్లం వెల్లుల్లి వేయకూడదు. బంగాళదుంపలు బాగా ఒలుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకుందాం. అలా వేసుకోవడం వల్ల అంటే ఉడికించిన బంగాళదుంప కనీసం ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు, లేకపోతే స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ముక్కలుగా కట్ చేసి మాత్రమే వేస్తాను. ఇప్పుడు అలాగే వేస్తాను. అందుకని ముక్కలుగా కట్ చేస్తున్నాను. కట్ చేసి అవి ఆయిల్లో వేసేస్తాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగుతున్నాయి కదా, ఈ వేగుతున్న వాటిల్లోనే మనం బంగాళదుంప ముక్కలు
వేసేసుకుందాం. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం. అంటే మీకు పెద్ద ముక్కలు తినేవాళ్ళు అయితే కొంచెం పెద్దగానే ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు బంగాళదుంపని. ఒకవేళ మరీ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్న చిన్నగా కట్ చేసి వేయాలంటే స్మాష్ చేసి వేసుకోవచ్చు. స్మాషర్ ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం చేతితో కూడా పిసికేయచ్చు. ఉడికిన బంగాళదుంపే కదా, చల్లారిన తర్వాత చక్కగా చేతితో కూడా స్మాష్ చేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక అల్లం ముక్కని నేను గ్రేట్ చేస్తాను, తురిమి వేస్తాను అన్నమాట, నూరి వేయను. అదే పూరీ కర్రీకి అల్లం ముక్క తురిమి మాత్రమే వేస్తాను నేను. అలా వేస్తే చాలా రుచిగా అనిపిస్తుంది అన్నమాట. తర్వాత పూరి అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ కర్రీ నిజంగా ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం బంగాళాదుంపలు కట్ చేసి వేసేసాను. కొంచెం కలుపుకొని ఇలా ఉడుకుతూ ఉన్న దానిలోనే మనం అల్లం తురుముకుందాం. ఈలోపే మనం చక్కగా వాటర్ కొలిచి పెట్టుకుని 1 కప్పు శనగపిండికి 4 కప్పులు వాటర్ తప్పనిసరిగా వేసుకోవాలి. 4 కప్పులు వాటర్ వేసుకుంటే మీకు కర్రీ ముద్దగా అవ్వకుండా, అలాగే లూజ్గా లేకుండా మనం తినడానికి వీలుగా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. నేను 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు 2 గ్లాసులు ఫుల్ వాటర్ అన్నమాట వేసాను. మనం తీసుకున్న శనగపిండిలోనేమో మళ్ళీ వాటర్ వేసి కలుపుకొని ఉంచుకుందాం. లేకపోతే ఏమవుద్దంటే డైరెక్ట్గా పిండి వేసినా, లేకపోతే వేడి నీళ్ళల్లో కలిపినా అవి లంప్స్లా ఉండిపోతాయి అన్నమాట శనగపిండి. అందుకని తప్పనిసరిగా చన్నీళ్ళల్లోనే కలుపుకొని కొంచెం ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడుకుతున్నాయి కదా, మూత పెట్టి ఉడికించుకుందాము కర్రీని. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలో వేసిన కర్రీని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసేసుకుని దాన్ని మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఏమవుతుందంటే కర్రీ రోలింగ్ బాయిల్ అవుతుంది. అయ్యే టైంలో మనం శనగపిండి కలుపుకున్న నీటిని పోసుకోవాలన్నమాట. అందుకని కంపల్సరీ మూత పెట్టేసి 1 నిమిషం ఉడకనిద్దాం. ఇప్పుడు కొంచెం అల్లం తురుము వేస్తున్నాను. మనం ఈ అల్లం తురుము అనేది ఏ టైంలోనే వేసుకోవచ్చు. చూడండి, అల్లం తురుము వేసిన వెంటనే శనగపిండి, నీళ్ళల్లో కలిపిన శనగపిండి వేసేసాను. చక్కగా అలాగ కర్రీ మనం తినడానికి వీలుగా పూరీ కర్రీ రెడీ అవుతుంది అన్నమాట. అయితే దీనిలో పసుపు వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు పసుపు వేయలేదు. పసుపు వేయకుండా నార్మల్గా అలాగే ఎలా ఉన్న కర్రీ అలాగే ఉంచాను అన్నమాట. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం తడి పొడిగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని బాగా పిసికి చక్కగా పూరీలు చేసుకుంటే వాటిని ఇలాగా ఆయిల్లో వేయించుకున్నప్పుడు చక్కగా తింటాను. చూసాను కదా, నేను పిండిని కలిపేటప్పుడు తడి పొడిగా కలిపి పెట్టాను. అది తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత కానీ, ఒక అరగంట తర్వాత కానీ మనం పిండి కలుపుకుంటే ఇలాగా ఎక్కువ పొంగుతాయి, పూరీలు బాగా పొంగుతాయి. తర్వాత తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా